సైడ్లో ఉండండి కానీ చెప్పాలి కానీ महात्मा गांधी आशयालु जय बापू जय बापू जय बापू जय बापू वर्धिल्लाली महात्मा गांधी आशयालु जय बापू जय बापू महात्मा जय महात्मा जय महात्मा जय महात्मा जय महात्मा जय महात्मा वर्धिल्लाली महात्मा गांधी आशयालु वर्धिल्लाली महात्मा गांधी आशयालु जय बापू जय बापू जय बापू जय बापू ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల ఆయన విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచానికి మరి అహింస ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అని మరి మహాత్మా గాంధీ 80 ఏళ్ల క్రితమే నిరూపించి భారతదేశానికి స్వతంత్రం తేవడం జరిగింది. అహింస ద్వారానే ఉప్పు సత్యాగ్రహం కానీ, డిండి మార్చి కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ అహింస ద్వారానే బ్రిటిష్ పాలకులను మరి వాళ్ళతో ఎంతో విలువైన సైన్యం ఉన్నప్పటికీ, బలమైన సైన్యం ఉన్నప్పటికీ కూడా అహింస శాంతి మార్గం ద్వారానే మనం స్వాతంత్రం సాధించాలన్న దృఢ సంకల్పంతో దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రజలు ఏకం చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ మరి ఈరోజు మన నేటి తర యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మరి శాంతియుత మార్గం ద్వారానే అనేక ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయవలసిందిగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మాకు తోచిన సమస్యని, మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కారాల కోసం మరి మహాత్మా గాంధీ మార్గంలో కృషి చేస్తున్నాం. మరి నేటి యువత కూడా అనేక సమస్యలు తమ చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు కానీ, ఇతర ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు కానీ, వ్యవసాయ సమస్యలు కానీ వాటి సమస్యలను మహాత్మా గాంధీ మార్గం ద్వారానే పరిష్కరించడానికి అనేక ఉద్యమాలు, అనేక చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా మరిన్ని ఉద్యమాలు చేపట్టడానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మరి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కానీ, సిపిఐఎం తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా మరి మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2ను ఆయన యొక్క జయంతి సందర్భంగా అహింసా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచ అగ్రదేశాలకు అధినేతలకు కూడా మహాత్మా గాంధీ ఉద్యమాలు కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ స్ఫూర్తిదాయకంగా ఉన్నదని తెలియజేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ మరి భారతదేశ స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో మరి స్వర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, మహనీయుడు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనము ఘనంగా జరుపుకోవాల్సిన ప్రతి ఒక్క భారతీయ పౌరునిపై బాధ్యత ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలకు, సంగారెడ్డి ప్రజలందరికీ మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై మహాత్మా, జై మహాత్మా, జై మహాత్మా. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.